అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు కాబట్టి 22వ తేదీ నుంచి యాసంగి రైతు భరోసా ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటన చేసింది. 3 విడతల్లో 9,000 కోట్ల బదిలీకి ప్రభుత్వ నిర్ణయం. ఎకరాకు 6,000 చొప్పున ఇవ్వబోతున్నారు. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిందేమో 7,500, కానీ పైసలు లేవని గతంలో ఉన్న 5,000ని ఇంకొక 1,000 పెంచి 6,000 చేశారు కదా. సో ఈ 6,000 పోయిన ఒకసారి ఇచ్చినట్టున్నారు, ఇప్పటికీ ఇది రెండోసారి. ఈ 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం బదిలీ చేయబోతున్నది. ఫస్ట్ ఫేజ్లో 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్లు రిలీజ్ చేస్తారట ఫస్ట్ ఫేజ్లో. అంటే ఎకరం లోపు ఉన్న వాళ్ళకి. తొలుత ఎకరం వరకు విడుదల చేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అంటే ఒక 3 వారాల తర్వాత రెండో విడతలో 2,650 కోట్లట. ఇంకా చాలా సినిమా ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ 22వ తారీఖు వచ్చేది కేవలం ఎకరం లోపు వాళ్ళకే. మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తుందండి? ఇంకో 2 వారాల తర్వాత వస్తుందట. 3 వారాల తర్వాత వస్తుందట. 3 వారాల తర్వాత అంటే ఎప్పుడు? ఇప్పుడు ఇది మార్చి 16 అంటే ఏప్రిల్ 3rd వీక్లో వస్తుంది. ఏప్రిల్ 3rd వీక్, సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో మిగతా వాళ్ళకి 2,650 కోట్లు రెండో విడతలో వస్తుంది. ఏప్రిల్ నెలాఖరున 3వ విడత వస్తుందట. అప్పుడు 2,760 కోట్లు వస్తాయట. ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల సర్దుబాటు పైన చర్చ. సో ఇక 2 ఎకరాలు ఆ పైన ఉన్న వాళ్ళకి ఇప్పుడు లేదు, 22 కాదు, 22 అని రాశారు, కానీ 22 మీకు రాదు. ఓన్లీ ఎకరం వరకు ఉన్న వాళ్ళకు మాత్రమే 22న పడతాయి. ఆ తర్వాత ఉన్న వాళ్ళకి అందరికీ ఏప్రిల్ ఇక లాస్ట్ వీక్ అనుకోండి. ఇక